విద్యా రంగానికే పెను మార్పులు వచ్చాయి ఒక్క సంవత్సరంలో అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ హాస్టల్ టైప్ 4 హాస్టల్ శాంక్షన్ అయ్యింది ఎప్పుడో మీకు తెలుసా? 14-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గ్రామాల్లో పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు, ఎక్కువగా మహిళలు ఆడపిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారని ఉద్దేశం తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి స్కూల్స్ శాంక్షన్ చేశారు. సుమారుగా 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసింది. 14-19లో శాంక్షన్ చేసి అమౌంట్ కూడా శాంక్షన్ అయిపోయింది. మరి మన అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా నా పిల్లలందరికీ ముద్దులు మామయ్య అని చెప్పి ముద్దులు పెట్టి చేతులు పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇలాంటి బిల్డింగ్లన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే నిలిచిపోయాయి, గాలికి వదిలేశారు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 14-19లో ఇలాంటి హాస్టల్స్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారో అవన్నీ మళ్ళా మన విద్యాశాఖ మంత్రి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అన్నీ బయటికి తీసి ముఖ్యంగా ఎక్కడైతే ఆగిపోయినాయో హాస్టల్స్ అన్నీ పూర్తి చేయాలి, పిల్లలకు అంకితం చేయాలి. భావి తరాల భవిష్యత్ బాగుండాలంటే పునాది విద్యని గ్రహించిన విద్యావేత్త మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి నేను రాగానే మన స్టాఫ్ అందరితోనూ కూడా మాట్లాడితే ఆ రోజు మళ్ళీ మనం దీనికి కాంపౌండ్ వాళ్ళు కావాలి, అదేవిధంగా మధ్యలో ఆగిపోయినవన్నీ పూర్తి చేయాలి, మళ్ళా మట్టి తోలాలి అని చెప్తే మళ్ళీ అదనంగా సుమారుగా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు దాన్ని ఫుల్ షేప్గా తీసుకొచ్చామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మీకు అందరికీ ఏమేమి వచ్చాయి అమ్మా? తల్లికి వందనం ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి. ఎవరెవరికి వచ్చిందో తల్లి వందనం చేతులు ఎత్తండి. దయచేసి బ్రదర్ మీరు పక్కకు రండి, కొంచెం మీరు పక్కకు రండి. తల్లి వందనం ఎంతమందికి వచ్చిందో అందరూ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. తల్లి వందనంతో పాటు మీకు ఇంకా ఏమేమి వచ్చాయి? సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ వచ్చిందా? ఎవరైనా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరు? టీచర్. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు బ్యాగుల మీద, లోకేష్ బాబు గారి పేరు లేదు, పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు, మాకు ఫోటోలు పిచ్చి లేదు. చరిత్ర పిల్లల భావి తరాల భవిష్యత్ కోసం సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన చరిత్ర తెలుసుకోవాలి, ఆయన గుర్తు చేసుకోవాలని చెప్పే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఒక కిట్ ఇచ్చాం. ఆ కిట్లో ఏమేమి ఇచ్చాం? గట్టిగా చెప్పాలి. బ్యాగులు ఇచ్చారు, షూస్ ఇచ్చారు, టెక్స్ట్ బుక్లు ఇచ్చారా లేదా, నోట్ బుక్లు ఇచ్చారా లేదా, బెల్ట్ ఇచ్చారా లేదా, మరి డిక్షనరీ ఇచ్చారా లేదా, ఇంకేం కావాలి? తల్లి వందనం వచ్చింది, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్ వచ్చింది. మధ్యాహ్నం పూట భోజనంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న వ్యక్తి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. మన పిల్లలు భోజనం కూడా సంపూర్ణంగా తినాలి, బడుగు బలహీన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మనం విద్య అందిస్తున్నాం. దాంతోపాటు మధ్యాహ్నం భోజనం కూడా వారికి బాగుండాలని టోటల్
స్కూల్స్ అన్నిటికీ సన్న బియ్యం కూడా అందజేస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీరు సన్న బియ్యంతో సాటిస్ఫైయా? ఓకేనా? మరి ఒక పక్క హాస్టల్, ఒక పక్క తల్లి వందనం, ఒక పక్క సర్వే రాధాకృష్ణ కేర్ పెరిగిన కిట్లు, మరి సన్న బియ్యం, సంపూర్ణమైన భోజనం మీ దగ్గర నుంచి మాకేం కావాలి? మరి మీ సవితమ్మకేమిస్తారు? నియోజకవర్గంలోనే కాదు, సత్యసాయి జిల్లాలోనే సోమందపల్లి మండలం నడి ఒడ్డులో ఉన్న స్కూల్ పర్సెంటేజ్ నంబర్ 1గా ఉండాలనే విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.